మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ మీ అందరికీ తెలుసు కదా. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయా కష్టం చేసిన బోర్వెల్లు నడిపిన నేను చేసినటువంటి కష్టం మామూలు కష్టం కాదా అని చెప్పి మల్లారెడ్డి సార్ అంటే ఒక కామెడీ పీసు, మల్లారెడ్డి అంటే డైలాగులు, మల్లారెడ్డి అంటే ఒక సినిమా హీరో కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ మల్లారెడ్డి సార్ మొత్తానికి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి నుండి కాదు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ కన్ను కప్పుకోబోతున్నాడు, బీజేపీలోకి పోయేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చలు కూడా భయంకరంగా వినబడ్డది. ఆ మధ్యకాలంలో మల్లారెడ్డి సార్ కూడా చెప్పిండు, నేను పార్ట్ టైం పొలిటీషియన్ని, ఫుల్ టైం పొలిటీషియన్ని కాదు, నేను ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ని అనేటటువంటి మాటలు కూడా మల్లారెడ్డి చెప్పిండు. ఇదే మల్లారెడ్డి సార్ ఇంకో మాటలు కూడా ఏం మాట్లాడిందంటే, అవునండి పార్టీలు మారుతారు తప్పేముంది, ఈ పొలిటికల్ పార్టీ నచ్చకపోతే ఇంకో పొలిటికల్ పార్టీకి పోతాం, దాంట్లో తప్పేముందండి అని చెప్పి మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలే. అయితే ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. ఈయన మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరిలో కూడా వస్తుంది. మల్కాజ్గిరి సెగ్మెంట్ భారతదేశంలోనే అత్యంత పెద్ద సెగ్మెంటు, 40 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఆ సెగ్మెంట్లో ఓవైపు రాగిడి లక్ష్మారెడ్డి నిలబడతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి. మరోవైపు సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ నిలబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈటెల రాజేందర్ ఉన్న మల్లారెడ్డి ఇద్దరు కూడా ఒక ఫంక్షన్లో కలిసిరు. ఫంక్షన్లో కలిస్తే మల్లారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట ఇది మీరు చూడాలి. ఇది చూసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మల్లారెడ్డి ఒకవేళ బీజేపీలో పోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎందుకు మనం క్లారిఫై చేసుకుంటున్నాం అంటే, మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మీకు తెలుసు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుకుంటా, మరి రాజశేఖర రెడ్డి సారు, ఆయన కాలేజ్ మొత్తం కుప్పకూల్ చేసారు మొత్తం కంప్లీట్గా. ఎందుకంటే మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు దుండిగల్ కాడ ఎంఎల్ఆర్ఈటీ కాలేజ్ అని ఉంటుంది సార్కు, ఆ కాలేజ్ మొత్తము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించి ఆ గవర్నమెంట్ ల్యాండ్లో అత్యంత భారీ కాలేజ్ కట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులను అక్కడికి తోలుకపోయి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో గ్రౌండ్ మొత్తం కూడా క్లీన్ చేయించే ప్రయత్నం చేసిండు. అది మొత్తం కూడా క్లీన్ బోల్ట్ అయిపోయింది. మళ్ళీ ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి తన మెడికల్ కాలేజ్ కోసం శ్మశాన వాటికలో రోడ్ వేసిండు సారు, శ్మశాన వాటికలో. అది కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు వచ్చి ఆ రోడ్డును కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిండో మల్లారెడ్డికి ఊసలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. చుక్కలు చూపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఒక్కసారి మల్లారెడ్డి నిన్న ఎవరు ఈటెల రాజేందర్ని కలిసినటువంటి దృశ్యాలు ఒకసారి చూసే ప్రయత్నం చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్, చూడుర్రి ఒకసారి కథ. మల్లారెడ్డి సార్ నిన్న నువ్వే గెలుస్తున్నావన్నా, ఎంత పెద్ద కథనే అంటుండు మల్లారెడ్డి సారు. సౌండ్ కూడా ఎక్కువనే ఉంది కానీ నేను మళ్ళీ చూడాలి. మీరు నువ్వే గెలుస్తున్నావన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ, ఈయన బీజేపీ. అంటే గతంలో సత్సంబంధాలు ఉన్నాయో ఏమో అది తర్వాత ముచ్చట. కానీ ఇదే మల్లారెడ్డి ఈటెల రాజేందర్ త్రూ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంకో వీడియో కూడా నా దగ్గర ఉంటుంది, మీకు ఆ వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. గతంలో మల్లారెడ్డి సారు రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టేది, రేవంత్ రెడ్డిని ఏ విధంగా విమర్శించేది అనేటటువంటి ఒక వీడియో కూడా నా దగ్గర ఉండే. గజం ఎగిరినప్పుడు మల్లారెడ్డి సారు ఆనాడు మామూలు ఎగురుడు కాదు, రేవంత్ రెడ్డిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొట్టుబోటు తిట్టేది. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. ఒక్కసారి ఆ వీడియో కూడా ఉంటే అవైలబిలిటీ ఉంటే ఒకసారి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇట్లా ఉంటుండే మరి మల్లారెడ్డి సార్ ఈ వీడియో. ఎందుకంటే పాలమ్మినా పూలమ్మినా అంటాడు ఊకే, మరి ఆ పాలు పూలు కథ అమ్ముతాడు, వాస్తవానికి అమ్ముతాడు మల్లారెడ్డి పాలు. నిన్న కలిసిర్రు, అదే మళ్ళీ ఎప్పుడొత్తో ఏం కథో మనం కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, మనం అంతొకటి అంటుండు సారు. నమస్తే పెట్టిపోయింది ఇక కథం. అయితే వాస్తవానికి ఈ మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి పోయేటటువంటి అవకాశం వస్తే ఎందుకు పోతాడు మల్లారెడ్డి అనేది మనం కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే, ఇదే మల్లారెడ్డి ఈయన అధికారంలో ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సారు ఈ మల్లారెడ్డిని ఈయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి సారు అధికారం అడ్డం పెట్టుకొని, కేసీఆర్ అడ్డం పెట్టుకొని అహంకారంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని గాండు రేవంత్ ఇది అదని చెప్పి ఇట్లా తిట్టిండాను. ఈ విధంగా తొడలు కొట్టుకుంటూ రేవంత్ రెడ్డిని అడ్డగోలిగా పొట్టు తిట్టింది మల్లారెడ్డి. నోటికి వచ్చినట్టు గాండు సాలే గీదే అని చెప్పి ఇట్లా తిట్టింది. ఇలాంటి బూతులు మాట్లాడదు ఎప్పుడు కూడా. సిగ్గుండాలి కదా మన మల్లారెడ్డికి. మనం మాట్లాడే ముందు ఏం చేస్తున్నాం అనేది మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి కదా.
ఆ రోజు మల్లారెడ్డి మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మనం మాట్లాడేటటువంటి మాటలు మహిళలు కూడా వింటారు. ఇది మాట్లాడేది కరెక్ట్ కాదు, ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ నేత అని చెప్పి మినిమం ఉండాలి కదా. అదంతా ఏం లేదండి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొల్లు ఆ వీడియో ఉంటుండే, నా తన దొరకలేదు కానీ ఆ వీడియో ఉంటే భలే ఉంటుండే, జబర్దస్త్ గమ్మత్ ఉంటుంది మల్లారెడ్డి సార్తో. కానీ ఆ వీడియో కనబడతలేదు. అప్పట్లో ఒకసారి మా సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు లైవ్లో జాయిన్ అవుతారు. ఒకసారి మా కటా కార్తిక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతలా నేను వీడియో దేవులాడతా ఆ వీడియో కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. సో రైట్, నాతో పాటు కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ అన్న స్టేట్యూన్, మీతో ఎట్లా ఉంది సిచ్యువేషన్? మల్లారెడ్డి మొత్తానికి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈటెల రాజేందర్తో రహస్య భేటీ కూడా కొనసాగుతుందనేటటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది. ఎందుకు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటలేరు కాబట్టి, ఒకవేళ రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారేమో అనేటటువంటి ఆలోచనతోటి బీజేపీకి జంప్ అయిదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎట్లా, ఎందుకన్నా పోవడానికి గల కారణం ఏంటి? నమస్తే తిరుపతి భాయ్. వాస్తవానికి మల్లారెడ్డి ఏమీ బీఆర్ఎస్ కార్యకర్త కాదు, బీఆర్ఎస్లో ఎదిగిన నాయకుడు కాదు, ఈవెన్ తెలంగాణ ఉద్యమకారుడు కూడా కాదు. అతను కేవలం అతని మాటల్లోనే చెప్పాలంటే పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి, తర్వాత అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒకనాడు కేసీఆర్ని కూడా వండబోలు తిట్టాడు. కేసీఆర్ని నీకు పరిపాలించడం చేత కాదు అని చెప్పేసి కేసీఆర్ని మాట్లాడిన వ్యక్తి తర్వాత టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కానీ డబ్బులు ఇచ్చి జాయిన్ అయ్యారు, డబ్బులు ఇచ్చి మంత్రి పదవి కొనుక్కుని చెప్పుకుంటాడు మల్లారెడ్డికి మంత్రి పదవి డబ్బులు ఇస్తే వచ్చిందంట. డబ్బులు ఇస్తే మంత్రి పదవి వచ్చినోడు ఇప్పుడు అధికారం పోగానే ఆ పార్టీలో ఉంటాడా? వాస్తవానికి ఏంటంటే మల్లారెడ్డి, మీరు చెప్పారు ఆల్రెడీ, మల్లారెడ్డి అధికారం పోయినప్పటి నుంచి మల్లారెడ్డి మీద రేవంత్ రెడ్డి ఏదైతే ఫైర్ ఉందో, ఒక వాస్తవం ఏంటంటే ఆయన శ్మశానాలు కట్టుకున్న రోడ్డు గురిచేశారు, అక్రమ కట్టడానికి గురిచేశారు, ఒక్కొక్కటిగా ఆయన మీద కేసు నమోదవుతూ ఉంది. ఆయన మీద ఎస్టీ కేసు కూడా నమోదైంది. సో రేపో ఎల్లుండో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మల్లారెడ్డి జైలు బాట పట్టాల్సి వస్తుంది. సో జైలు నుంచి తప్పించుకోవాలి, తన ఆస్తులు కాపాడుకోవాలి, తన అక్రమార్జును కాపాడుకోవాలి, తన కాలేజీలు కాపాడుకోవాలి, తన వ్యాపారాలు కాపాడుకోవాలి, తన అక్రమాలన్నీ కాపాడుకోవాలంటే అధికారం ఉన్న చోట మాత్రమే మల్లారెడ్డి ఉండాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డితో సహాయం కోసం చాలా ప్రయత్నం చేశాడు, కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం తిరగని గడపలేదు. కాంగ్రెస్ నాయకులతో చాలామందితో భేటీ అయ్యాడు, సీఎం పీఆర్ఓతో భేటీ అయ్యాడు. కానీ ఇక్కడ గ్రీన్ సైకిల్ దొరకని తర్వాత మళ్ళీ కేంద్రంలో ప్రయత్నం చేశాడు. డీకే శివకుమార్తో ఢిల్లీలో ఒక హోటల్లో భేటీ అయ్యాడు. కర్ణాటక డిప్యూటీ సీఎం ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగాడు. కానీ ఏ రకంగానూ సిగ్నల్ దొరక్కపోవడంతో ఇప్పుడు బీజేపీ పయనమయ్యాడు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మల్లారెడ్డి కొడుకు బీఆర్ఎస్ తరపున పోటీలో ఉండాలి మల్కాజ్గిరి ఎంపీగా. కానీ ఎప్పుడైతే తన అక్రమ కట్టడాలు కూల్చివేత జరిగిందో మల్లారెడ్డికి అర్థమైపోయింది పొలిటికల్ సీన్ రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, మల్లారెడ్డి ఎలా టార్గెట్ కాబోతున్నాడు, మల్లారెడ్డికి జైలు బాట పట్టే పరిస్థితి ఉందనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తన కొడుకు పోటీ చేయకపోవడం నయం, బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ తగాదా పెట్టుకోకపోవడం నయం అని చెప్పేసి తన కొడుకు ఇస్తానన్న సీట్ని కూడా వద్దు నా కొడుకు అని చెప్పాడు. కేసీఆర్ ఇంటికి పోయి కూడా ఏడ్చొచ్చాడు, నేను పార్టీ తప్పని పరిస్థితిలో పడ్డాను, నేను పార్టీ మారబోతున్నాను అని చెప్పేసి కేసీఆర్కి కూడా చెప్పొచ్చాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రయత్నం చేసినా సీటు దొరకపోవడం, అవకాశం దొరకపోవడం, డోర్లు ఓపెన్ చేయకపోవడంతో ఇప్పుడు బీజేపీపై పడ్డాడు. మన ఈటెల రాజేందర్తో రహస్య సమావేశం చేశాడు. మీరు చూపించింది ఒక ఫంక్షన్లో కలిసిన వీడియోని చూపించారు. దాని తర్వాత కూడా ఒక రహస్య సమావేశం జరిగింది. అది ఈటెల రాజేందర్ ఫామ్ హౌస్లో జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ ఫామ్ హౌస్లో సీక్రెట్గా మల్లారెడ్డి ఈటెల రాజేందర్ని కలిశాడు. నన్ను బీజేపీ అంటే వాస్తవానికి ఏంటంటే ఈటెల రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మాత్రమే కాదు, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ కూడా. కాబట్టి నన్ను బీజేపీలో చేర్చుకోండి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. వాస్తవానికి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో చేవెళ్ళ, మల్కాజ్గిరి 2 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఒక అసెంబ్లీ స్థానంలో మల్లారెడ్డి, ఇంకో అసెంబ్లీ స్థానంలో తన అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఈ 2 అసెంబ్లీల మీద మా ప్రభావం ఉంటుంది, మేము నీకోసం పనిచేస్తాం, నేను ఎంపీగా గెలిపించుకుంటాం, హుజూర్ నగర్లో నువ్వు ఓడిపోవటం మాకు బాధ అనిపించింది, ఇక్కడ ఎంపీగా ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి ఈటెల రాజేందర్కి ఒక ఆఫర్ ప్రకటించేశాడు. దానికోసం అవసరమైతే ఆర్థికంగా కూడా నేను హెల్ప్ చేస్తాను, మీరు నన్ను బీజేపీలో చేర్పించడం కావాలి, నా మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో, నా మీద పెడుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో, నా అక్రమ కట్టడాలు కూర్చివేదైతే ఉందో, నా అక్రమాలని తీర్చే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆపడం కోసం కేంద్రం నుంచి నాకు సహకారం కావాలని మల్లారెడ్డి మాట్లాడుకున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. అన్నీ ఈటెల రాజేందర్ కనుక పరిస్థితులన్నీ చక్కబెడితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్కి ముందే ఈ 13వ తారీఖు పోలింగ్ జరగబోతూ ఉంది. మే 13కి ముందే మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇద్దరు కూడా బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు అమిత్ షా సమక్షంలో మనకు అర్థమవుతుంది.
కాకపోతే మరి కాంగ్రెస్ అధిష్టానం మల్లారెడ్డి చేరికను ఒప్పుకోలేదు, రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు కాబట్టి మరి బీజేపీ అధిష్టానం ఏ మేరకు ఒప్పుకుంటుందని చూడాలి. వాస్తవంగా బీజేపీ తెలంగాణలో పాగా కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్గా కిరిచేసి ఆ ప్లేస్ని తాము ఆక్రమించుకొని ఎట్టి పరిస్థితుల్లో 2029లో అధికారం రావాలని బీజేపీ పార్టీ కవిలూడుతుంది. ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీ స్థానాల మీద కూడా గట్టిగా దృష్టి పెడుతుంది. వీలైనంత వరకు 10 ఎంపీ స్థానాలను తెలంగాణ నుంచి లాగేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి నార్త్ ఇండియాలో ఎంత బలం ఉన్నా సౌత్ ఇండియాలో కొంత బలం తక్కువ ఉంది. సౌత్ ఇండియాలో బలంగా ఉన్న రాష్ట్రాలు రెండే, ఒకటి కర్ణాటక, 2 కొద్ది గొప్ప తెలంగాణ. కాబట్టి ప్రాతినిధ్యం లేని ప్రతి రాష్ట్రంలో ప్రాతినిధ్యం కావాలి, బలం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని బీజేపీ కలలు కంటుంది. 400 ఎంపీ స్థానాలు కూటమిగా 370 స్థానాలు పార్టీగా కొట్టాలనుకున్న బీజేపీ పార్టీ ప్రతి ఎంపీ స్థానాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అందుకని మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు మల్లారెడ్డి బీజేపీలో చేరడం కాదు, కేసీఆర్ కుటుంబం కూడా బీజేపీకి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుందని. ఎందుకంటే ఏ భయం అయితే మల్లారెడ్డికి ఉందో అదే భయం కేసీఆర్ కుటుంబానికి కూడా ఉంది. కేసుల భయం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసు ఉంది, ఫోన్ ట్యాపింగ్ మీద కేసు ఉంది, తర్వాత ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తిహార్ జైల్లో గడుపుతూ ఉంది. సో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతున్న టైంలో కేసీఆర్ ఒక ప్రపోజల్ బీజేపీ అధిష్టానం పంపించాడని చెప్పేసి ఒక 5 స్థానాలు మీరు ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్నటువంటి 4 స్థానాలు కాక ఒక 5 స్థానాల్లో మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తారు. మా పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి మీకోసం ప్రచారం చేస్తాము. 1 చేవెళ్ళ, 2 మల్కాజ్గిరి, 3 భువనగిరి, 4 మహబూబ్ నగర్, 5 అంటే మొత్తం ఒక 5 అంటే వరంగల్ ఈ 5 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ కూడా పనిచేస్తుంది. మీ పార్టీని గెలిపించడం కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఒక ఒప్పందం కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నదంటే మనకున్న సమాచారం. ఖచ్చితంగా కనుక గెలిస్తే ఇంకాకపోతే వరంగల్ స్థానంలో మెదక్కు గెలిపించమని చెప్పేసి బీజేపీ అడుగుతుందంట. ఈ ఒప్పందం కింద గెలిస్తే కేసీఆర్ కూడా బీజేపీతో అంటే ఇప్పుడేమో డైరెక్ట్ పొత్తు ఉండదు కానీ ఇండైరెక్ట్గా సహకారాలు ఉండే అవకాశం ఉంది. కానీ మల్లారెడ్డి మాత్రం డైరెక్ట్గా బీజేపీ కండువా కప్పుకునే అవకాశం మనకు కనపడతా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది మా కట్టకార్తిక్ అన్న చెప్తున్నటువంటి మాట. అంతకంటే ముందు ఒకసారి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ఏ విధంగా తిట్టిండో వీడియో దొరకవైతే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి జర ఒక్కసారి జూమ్ పెట్టే ప్రయత్నం చేయి నాయుడు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా మల్లారెడ్డి సారు ఇక చూడు, ఇది అయిపోయినా ఇక మల్లారెడ్డి సార్ ఇక చూడు. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే. నిన్నవాడు ఒకడు వచ్చిండు మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, మల్లారెడ్డి అంటే చిరంజీవి భాయ్ కేసీఆర్ కూడా పొల్లు తిట్టాడు మల్లారెడ్డి గతంలో. కేసీఆర్ కింది వరుస చూసిన పెట్టినోడు ఎవరు రాని మల్లారెడ్డి, భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి. వీళ్ళంతా ఎవరంటే పైన ఉన్నదేమో కేసీఆర్ కుటుంబం, కింద ఉన్నదేమో మల్లిగాని కుటుంబం. ఒకడు చేపు దొంగలోడు, ఒకడు బస్ స్టాండ్లలో పచ్చలేని మహారాజును, బంగారం లాంటి మనిషిని వాళ్ళ మీద రుబాబ్తో చెప్తా, వాళ్ళ మీద నీళ్ళ వాడు పని చేయలేదు. నేను అయ్యనేమో పింకాల పోతుండు, ఎట్టి పరిస్థితులు గెలుస్తామని కొడుకంటుండే అది గెలిస్తే ఎంత గెలవకపోతే ఎంత ఉంటేంది ఊడితేంది. ఏడుకొచ్చింది మల్లారెడ్డి సార్ పాడై సారు పొట్టు తెచ్చిన వీడియో కనబడతలేదు నాకు, తొడగొచ్చిన వీడియో కావాలి. వచ్చింది ఇక చూడు ఇక ప్రతి ఊర్లో దండోరా ఇక చూడు మల్లారెడ్డి కాదు మల్లారెడ్డిని గుడ్డ నిప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. ఈడు మనిషి ఈడు ఏం చెప్పాలి మల్లారెడ్డికి గట్లా మాట్లాడినప్పుడు ఎవరు తీసుకుంటారు మల్లారెడ్డి నిన్ను చెప్పు. అట్లా మాట్లాడినప్పుడు అంటే కేసీఆర్ కాదు కదా. అవును కేసీఆర్ నేమో పరిపాలించడం చేత కానీ దద్దమ్మ నీకు పరిపాలించడం చేత కాదు ఇలా మాట్లాడాడు. కానీ డబ్బులు ఇచ్చేసరికి అదే తూతూ నువ్వు నన్ను తిట్టలేదు నువ్వు ఏం లేదు అన్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేర్చుకోడు కదా డబ్బులకి, డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏ పార్టీకైనా డబ్బులు ఇవ్వడానికి మల్లారెడ్డి రెడీగా ఉన్నాడు. మళ్ళీ ఇదే మల్లారెడ్డి ఏం చేసి ఎరికేనా నా మల్లారెడ్డి చెప్పిండు వాళ్ళ బిడ్డ పెళ్లికి నేనే పైసలు ఇచ్చినా, నేనే దగ్గరుండి పెళ్లి చేయించిన. అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే నేను అనేటటువంటి మాటలు కూడా మల్లారెడ్డి మాట్లాడిండు. మరి గిన్ని మాటలు మాట్లాడి పెళ్లి కొడుకుని కూడా నేనే పట్టుకొచ్చా అని చెప్పలే, పెళ్లి కొడుకుని కూడా నేనే పట్టుకొచ్చా అని చెప్పలే. ఇంకా సరే అదే వ్యక్తిగతంగా మాట్లాడటం. అవును
అంటే మల్లారెడ్డి నోటి దోల ఏదైతే ఉందో కేసీఆర్ నమ్ముకొని కేసీఆర్ఏ శాశ్వతంగా అధికారం ఉంటాడు, ఇదేదో తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ కేసీఆర్కి రాసిచ్చిందని నమ్ముకొని ఏదైతే మాట్లాడాడో ఆ మాట్లాడి వాళ్ళ మల్లారెడ్డికి ఇబ్బందికరంగా వస్తున్నాయి. అదే లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరేవాడు కూడా. కానీ ఏదైతే మీరు చూపించిన బయటస్ ఉన్నాయో విచ్చలవిడిగా తిట్టడం ఏదైతే ఉందో, విచ్చలవిడిగా పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే ఉందో అది మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సినటువంటి మాటలు కావవి. ఏం బూతులనా గట్ల మాట్లాడు, అది బీపులు వేసేటటువంటి బూతులు 18+ మాత్రమే ఆ వీడియోలు చూడాలి. గసోటి బూతులు తిట్టిండు మల్లారెడ్డి. అవును అవును. మరి మనమైతే ఎప్పుడు రేవంత్ రెడ్డి మరీ ఇంత పచ్చి బూతులు తిట్టంగా మనం ఇన్లే. అంటే అక్కడ తిట్టుడు కేసీఆర్ గారు పోయి అక్రమ వ్యాపారాల మీద సైన్ పెట్టించుకొచ్చుడు, ఇది కదా మీరు మల్లారెడ్డి వ్యాపారమే అది కదా. పూలమ్మినా పాలమ్మినా అంటాడు. పూలమ్మి పాలమ్మి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడు ఎవడు అంటే ఎవరని చెప్పు, అసాధ్యమైద్దా? పాపం బయట జనాలు చాలా మంది ఉన్నారు పూలమ్మేవాళ్ళు పాలమ్మేవాళ్ళు. మాకు కూడా ఆ టెక్నిక్ ఏదో చెప్తే మేము కూడా కొద్దిగా సంపాదించుకుంటాం కదా, ఆయన దగ్గర వేల కోట్లు అవసరం లేదు. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మల్లారెడ్డి నేను పాలమ్మినా పూలమ్మినా అని చెప్పుకుంటాడు కదా, మరి నీ కాలేజీలో చదువు చెప్పేటటువంటి పోరగాళ్ళకు కూడా చెప్పు, పాలు ఎట్లమ్మాలో పూలు ఎట్లమ్మాలో కాయ కష్టం ఎట్లా చేయాలో చెప్తే చదవంతా చెప్పుడు ఎందుకు? పూలమ్ముడు ఎట్లా చెప్తే వాళ్ళే సక్సెస్ అవుతారు కదా, కోట్లు సంపాదించుకుంటారు. అవును, చదివేందుకు మరి ఇంకా ఆ వైద్య ఎంబీబీఎస్ చదవటం ఎందుకు, ఇంజనీరింగ్ చదవటం ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు? పూలమ్మి పాలమ్మి అని సంపాదించుకుంటారు కదా, అందరూ కోటీశ్వరులు అవుతారు కదా. కథమేనా ఇట్లుంది మల్లారెడ్డి కథ. అయితే ఇదే మల్లారెడ్డి ఎందుకన్నా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకుంటలేరు? కేవలం మల్లారెడ్డి చేసినటువంటి విధ్వంసం, మల్లారెడ్డి చేసినటువంటి దందా, రేవంత్ రెడ్డిని తిట్టడమే మల్లారెడ్డి చేసినటువంటి పాపమా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఏదైతే పర్సనల్ టార్గెట్ చేశాడో అదే ఇవాళ మల్లారెడ్డికి ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. వాస్తవానికి ఏంటంటే ఇవాళ మల్లారెడ్డిని చేసుకుంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ దెబ్బతినే పరిస్థితిలోకి ఏందా మీరు చూపించారు కదా. అంత బీపుతోనితో తీసిన తర్వాత ఇవాళ మల్లారెడ్డిని కాంగ్రెస్ తీసుకుంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ పోయింది కదా, ఇది క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుంది. అందుకని రెండోది ఏంటంటే నేను ఇందా చెప్పినట్టు కూతురు పెళ్లికి డబ్బులు నేనే ఇచ్చా, కూతురికి పెళ్లి నేనే చేశా, నేను లేకపోతే అసలు రేవంత్ రెడ్డి లేడు, రేవంత్ రెడ్డి రాజకీయాలు చేసుకొచ్చింది నేను, రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిల్. ఇప్పుడు ఈ తిట్టాన్ని నిజానికి కేసీఆర్ని కూడా తిట్టాడు గతంలో. కేసీఆర్కి పరిపాలించడం చేత కాదు, పరిపాలించలేని దద్దమ్మ కేసీఆర్, ఇలా బూతులు మాట్లాడి ఇంకా నేను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా కానీ కేసీఆర్ డబ్బులు ఇచ్చేసరికి కామైపోయాడు. కానీ రేవంత్ రెడ్డి ఆ పరిస్థితిలో లేడు. అదే ఇంకో విషయం కూడా ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి కేసీఆర్ ఇంటికి పోయి సార్ మీకు దండం పెడతా సార్ నేను ఉండలేకపోతా ఉన్నా, నేను పార్టీ చేంజ్ అవుతా అని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అవును, కన్నీరు కూడా పెట్టుకున్నాడంటే వాస్తవంగా ఏంటంటే పార్టీ మారి ప్రతి ఒక్కరిని పిలిచి కేసీఆర్ మాట్లాడుతున్నాడు, అలానే మల్లారెడ్డిని పిలిచి మాట్లాడబోయాడు. ఎందుకంటే అక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంటు స్థాయి సమావేశంలో మల్లారెడ్డి చెప్పాడంట, నేను ఇక్కడ పార్టీ కోసం పనిచేయలేను, పార్టీ కోసం పనిచేసి మీ అందరి కోసం పనిచేస్తే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు చాలా అక్రమ వ్యాపారాలు ఉన్నాయి, ఆ ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది అంటే కేసీఆర్ పిలిపించాడట. ఏం స్వామి ఏం సంగుతుందంటే సార్ నన్ను ఏం గెలకొద్దు నేను ఏడుస్తున్నాను అని చెప్పి ఏడిసి మరి చూపించేసి ఒక డ్రామా ఆడి నేను పార్టీ మార్గ తప్పని పరిస్థితుల్లో పడ్డాను, నా అక్రమ వ్యాపారాలు బయటపడే పరిస్థితి ఉంది, ఆల్రెడీ కాలేజీలు కూర్చేశాడు, 2 కాలేజీలు నా అల్లుడికి సంబంధించినవి, ఆల్రెడీ నా రోడ్డు కూర్చేశాడు, తర్వాత ఇదానే కూర్చుకుంటూ పోతే నా ఏదైతే నిర్మించుకున్నానో ఆ సామ్రాజ్యం మొత్తం కూలిపోయే ప్రమాదంలో ఉంది, నా కాలేజీకి పర్మిషన్ ఉండబోయా, నా పిల్లగాలకి అంటే వాస్తవానికి ఏంటంటే మల్లారెడ్డి అక్కడ లెక్చరర్లకి అధ్యాపకులకి ఇచ్చే జీతాలు వేరు, అతను పైకి ఉన్నత విద్యాశాఖ చూపించేటువంటి రూపాయలు వేరు. అంటే వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి ఇచ్చేది 10,000 జీతం అయితే ఆయన చూపించే నేను 5,000 ఇస్తున్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎంత ఇవ్వాలి అంత ఇస్తున్నానని చెప్తూ అంటాడు. ఇవన్నీ అక్రమాలు బయటపడటం స్టార్ట్ చేస్తే ఆయన కాలేజీల పర్మిషన్ అన్నీ పోతాయి, ఆయన వ్యాపారాలన్నీ రద్దయిపోతాయి. అయిగాక భూములు, అదిగాక ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎస్టీ అట్రాసిటీ కేసు నాన్ బెయిలబుల్ కేసు, ఆయన జైలుకి కనుక పోయాలంటే కొన్ని నెలల పాటు బయటకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కేడ్చి నేను పార్టీ మాత్రం కాళ్ళు మొక్కుతాను, నేను కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతా అని చెప్పి వచ్చాడని. ఆయన ఇంకో విషయం కూడా ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి ప్రెజర్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కీలక నేతలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉండొచ్చు కదా. ఎందుకంటే అవినీతి పరుని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకుంటారని చెప్పి ఫస్ట్ మైనంపల్లి చేస్తాడు. ఎందుకంటే మైనంపల్లికి మల్లారెడ్డికి అసలు పడదు. సో ఆల్రెడీ మైనంపల్లి రోహిత్ అంటే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మొన్న మల్లారెడ్డి కాలేజీ మీద ఇష్యూ జరిగినప్పుడు కూడా అక్కడ మొత్తం డీల్ చేసింది మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి మైనంపల్లి తిరుగుబాటు చేస్తాడు. అది కూడా అలాంటి అక్రమాలు ఇప్పుడు మల్లాన్ని ఉన్నాడు ఎగ్జాంపుల్,
మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు. మళ్ళీ నేను పార్టీ కోసం ప్రచారం చేశాను, అక్కడ మేడ్చల్ టికెట్ అడిగాను, మల్లారెడ్డిని తిట్టాను, ఈ తీసుకొచ్చి మల్లారెడ్డిని తీసుకొచ్చి పార్టీలో పెట్టమేంటనే తీస్తాడు. పార్టీలో తీసుకున్న తర్వాత ఊకుంటాడా మల్లారెడ్డి? నేను డబ్బులు ఇస్తాను, నాకు మంత్రి పదవి లేదా ఇంకోటి ఇస్తాను, నాకు ఆ కీలక పదవి అని అడగడం ప్రయత్నం చేస్తాను. నాకు నాలుగుగా మంత్రి పదవి కావాలని అడిగే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకని ఖచ్చితంగా మల్లారెడ్డి రాకను పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే రంగారెడ్డి జిల్లా పరిధిలో చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు ఎగరేసే అవకాశం ఉంటుంది కాబట్టి మల్లారెడ్డిని పార్టీలో తీసుకోలేదనేది మన సమాచారం. అదిగాక రేవంత్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేసి తిట్టింది. వాస్తవంగా డీకే శివకుమార్ రేవంత్ రెడ్డిని అడిగాడంట, ఏది మన నా దగ్గరకు వచ్చాడు, మరి పార్టీలో తీసుకుందామా, ఎందుకంటే మన పార్టీలో తీసుకోకపోతే బీజేపీ పార్టీలో పోతాడు కంటే యాడన్నా పోని మన పార్టీలోకి వద్దని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పాడంట డీకే శివకుమార్కి. సో ఇంకో విషయం కూడా, మల్లారెడ్డి రాత్రికి రాత్రే ఎంఆర్ఓ అధికారులను పిలిపించుకొని మల్లారెడ్డి దందాలు చేసిండు, మల్లారెడ్డి అక్కడ రిజిస్ట్రేషన్లు చేయించిండు అనేటటువంటి చర్చ కూడా బలంగా వినబడ్డది. ఇవన్నీ అంశాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా రేవంత్ రెడ్డి హయాంలో. ఖచ్చితంగా బయటకు వస్తారని మనం ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇలాంటి అడుగు లొంగకుండా ముందుకు ఎంక్వైరీ తీసుకెళ్తాడని. అంటే ఒక్కొక్కటిగా ఇప్పుడు ఎస్టీ కేసు కానీ, మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ల వ్యాపారం కానీ, తర్వాత అధికారులను తన ఇంటికి పిలిపించుకొని రిజిస్ట్రేషన్ చేసేటువంటి చీకటి వ్యాపారాలు కానీ, అవి వాస్తవానికి ఏంటంటే మల్లారెడ్డిని గెలగడం స్టార్ట్ చేస్తే కేటీఆర్ భూదందాలు కూడా బయటపడతాయి. ఆయన చాలా కీలక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి ద్వారా కేటీఆర్ చాలా వ్యవహారాలు నడిపించాడనేది బయటకున్న పేరు. ఇప్పుడు మల్లారెడ్డి మీద ఎంక్వైరీ వదిలేస్తే కేటీఆర్ రక్షించినట్లు లెక్క. కేటీఆర్ మీద దృష్టి పెట్టాలన్నా, కేటీఆర్ చీకటి వ్యాపారాలు నడవాలన్నా కేటీఆర్ బినామీది చాలామంది ఉన్నారు, అందులో మల్లారెడ్డి ఒకడు. మల్లారెడ్డి వ్యాపారాలను కనుక బయట తీయాల్సిందే, మల్లారెడ్డి భూ కబ్జాలు బయట తీయాల్సిందే, భూదందాలు బయట తీయాల్సిందే. అలాంటి కనుక బయట తీస్తే ఇప్పుడు రాజు అని ఒక ఎమ్మెల్సీ ఉంటాడు బీఆర్ఎస్లో, అతని అకౌంట్లో నుంచే డబ్బులు పోయి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నాడంటే కేటీఆర్ ఆదేశాల మేరకు. మరి అతను ఏ భూదందాలకి కేటీఆర్ సహకరించి ఉంటాడు? ఇలాంటి వాళ్ళ భూదందాలు బయటకు తీస్తేనే కేటీఆర్ని మొత్తం బయట వ్యవహారానికి, బయట సమాజానికి ఎక్స్పోజ్ చేసినట్టు రేవంత్ రెడ్డి తను పొలిటికల్గా నిలదొక్కోవాలన్నా, కేటీఆర్ చేసిన వ్యవహారాన్ని తెలంగాణ సమాజానికి తెలపాలన్నా ఖచ్చితంగా మల్లారెడ్డిని, రాజుని ఇలాంటి వాళ్ళని పార్టీలో తీసుకోకుండా వాళ్ళు చేసిన చీకటి వ్యాపారాన్ని, చీకటి దందాన్ని ప్రజా సమాజంలో పెట్టాల్సిందే, ముందుకు జరగాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది మా కార్తీక్ అన్న చెప్తున్నటువంటి మాట. ఒకసారి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేఆర్టీ కాలేజ్ వాళ్ళ అల్లుంది, ఇది కూడా చూసే ప్రయత్నం చేయరు. ఎంత ప్రమాదం అంటే నిజంగా మల్లారెడ్డి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా, వాస్తవానికి ఇప్పుడు ఈ కాలేజ్ ఉన్నది కదా, ఈ కాలేజ్ మొత్తం చెరువును కబ్జా పెట్టి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అని ఉంటాడు సారు. మొన్న ఐటీ దాడులతోటి మొత్తం కుప్పలు పైసలు వచ్చినాయి కదా, ఆ పైసలన్నీ కూడా చెప్తాడు మల్లారెడ్డి. ఐటీ అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మల్లారెడ్డి సార్ ప్రెస్ మీట్ పెట్టి ఎంత దీనంగా మాట్లాడినట్టే, మొత్తం పోయలే ఆ పైసలు మళ్ళీ కట్టలు తీసుకోపోయిరా. ఈయన ఇది సాంప్రదాయని సుప్పిని సుధపూసన్ అనే డైలాగ్ ఉంటుందిగా, సార్గా డైలాగుల లెక్క మొత్తం తీసుకోపోయిరా అంటుండు. ఆఖరికి మల్లారెడ్డి వాళ్ళ కోడలు కూడా సేమ్ మల్లారెడ్డి లెక్కనే మాట్లాడుతున్నది. మొన్న ఆ వీడియో కూడా మన తాను ఉన్నది. ఒకసారి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేఆర్టీ కాలేజ్ వాళ్ళ అల్లు ఉంది, ఎట్లా కూల్చేసిరో చూద్దాము. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుచ్చు బిగిస్తూ ఉన్నది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇట్లా జేసీపీతో కొడితే కూలిపోతుందేమో కానీ ఇది కూలుతలేదయా. చూడు ఇట్లా కొడతాడు చూడు జేసీపీతోటి, ఇటు కూలుతలేదు. ఇక చూడు ఎట్లా కొడతాడు, అగో షే కూలు లేదు. అంటే ఎంత గట్టిగా కట్టిండు చూడు, అంత గట్టిగా కట్టిండు సారు. ఎమ్మెల్యేఆర్టీ కాలేజు మంది సొమ్ముతోటి గిట్లా కట్టిండు, మొత్తం కూల్చేసిరు పూరా ఎమ్మెల్యేఆర్టీ కాలేజ్. నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చెరువులోనే కట్టిండు, అది కూడా కూల్చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి మల్లారెడ్డికి అర్థమైంది సార్కు. అర్థమైపోతోటే టకా అటు ఇటు ఉపాయం కట్టి ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ మారకపోతే మన దుకాణం బంద్ అవుతుందని చెప్పి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో పోతే కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది కాబట్టి బీజేపీ పోతే సేఫ్ పాయింట్లో ఉండొచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుంటుంది, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, మనల్ని ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ఆలోచనతో కూడా మల్లారెడ్డి పోయే అవకాశం ఉంటుంది. ఇంకో కోణం కూడా చూడండి, మల్లారెడ్డి కాలేజ్లో ఫుడ్ పాయిజన్ ఇదో పంచాయతీ సార్కు, ఫుడ్ పాయిజన్ పంచాయతీ, కాలేజీలు కూల్చేసుడు, అక్రమ దందాలు బయటపడుడు, చెరువులలో కాలేజీలు కట్టుకున్నాడు. 1-2 దందాలు కాదు మల్లారెడ్డి చేసింది. మల్లారెడ్డికి ఫంక్షన్ హాళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు, డెవలపర్ కంపెనీలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బులు, పార్కులు ఇవి అసలు లేకుండా లేదు మల్లారెడ్డి సార్కు. మల్లారెడ్డికి పలాని కంపెనీ లేదని చెప్పి మీరు నిరూపించుర్రి. అన్ని కంపెనీలు అన్ని దందాలలో మల్లారెడ్డి సార్ ఉంటాడు.
కాబట్టి ఈ మల్లారెడ్డి అవినీతి పరుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మచ్చొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డిని తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాబట్టి మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో డీకే శివకుమార్ని కూడా కలిసిండు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని. డీకే శివకుమార్ రేవంత్ రెడ్డికి కాల్ చేసి మరి తీసుకుందామా ఎట్లా అంటే, సార్ అవసరమే లేదు, ఆయనను తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఒకవేళ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం తీసుకునేటటువంటి సీక్రెట్ నిర్ణయాలని కూడా కేసీఆర్కు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ కోర్టు లేక మల్లారెడ్డిని పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ పొలిటీషియన్ మనకు అవసరం లేదు. ఈ మల్లారెడ్డి ఈయన క్లీన్ షీట్ పొలిటీషియన్ కాదు, ఈయన అవినీతి పరుడు. కాబట్టి ఈ అవినీతి పరును మేము తీసుకోం సార్ అని చెప్పి డీకే శివకుమార్తో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మల్లారెడ్డి ఈటెల రాజేందర్ త్రూ భారతీయ జనతా పార్టీకి పోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. మల్లారెడ్డితో పాటు వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డితో సహా అట్లనే భద్రారెడ్డి అని చెప్పి వాళ్ళ కొడుకు ఆయనను ఎంపీ టికెట్ ఇచ్చేటటువంటి అంటే ఇయ్యమని చెప్పి రిక్వెస్ట్ చేసినట్ట భారతీయ జనతా పార్టీ నుండి. కానీ మీరు బీజేపీలోకి పూర్తి స్థాయిలో చేరిన తర్వాత మాత్రమే మీకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా బీజేపీ చెప్పినప్పటికీ కూడా కొత్త ఆలోచన చేసింది సారు. పోదమా వద్దా పుసుక్కున పోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడు, ఇటు దునుకుతాం. బట్టలు అయితే చదువుకొని రెడీ పెట్టుకున్నాడు, బ్యాగులు గీగులు అన్నీ రెడీగా ఉన్నాయి. గేట్ కాడ పెట్టి వచ్చిండు ఒకటి గాంధీ భవన్ గేట్ కాడ. గాంధీ భవన్ ముంగట్నే ఇటు బీజేపీ ఆఫీస్ ఉంటుంది, ఆడ పెట్టిండు అన్ని నాంపల్లి కాడ అన్ని మాలు మసాలా అన్ని రెడీ చేసి పెట్టిండు సారు. అటు దునుకుతాడు, ఇటు దునుకుతాడు, ఇష్టం ఎట్టన్నా దునుకోవచ్చు. ఎందుకంటే జంపింగ్లు బాగానే కొడతాడు, ఎందుకంటే రేవంత్ అన్నాడు ఇట్లా తొడలు కొట్టుకుంటా. కాబట్టి ఈయనకు తెలిసి ఎట్లుంటుంది సిచ్యువేషన్, ఏ రాజకీయాలు ఎటువైపు పోతుంది, ఏం చేయాలనేది మల్లారెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి లట్టుకున్న బీఆర్ఎస్ పార్టీలో కురుకొచ్చిండు. బీఆర్ఎస్ అధికారం పోయింది కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి జంపు కొట్టాలి. రేపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ పోతారు. అధికారం ఏడుంటే ఆడుంటాడు సారు, మల్లారెడ్డి సారు. కాబట్టి మొత్తానికి మల్లారెడ్డి మాత్రం పార్టీ చేంజ్ కాబోతున్నటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎన్నికల టైంలో మొత్తానికి మల్లారెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెడితే కేసీఆర్ మల్లారెడ్డికి సంబంధించిన బండారం ఏమైనా బయట పెడతాడేమో అనేటటువంటి ఆలోచనతో కూడా ఇప్పుడు కాకుండా ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది. కానీ ఈటెల రాజేందర్ త్రూ ఈటెల ఎంపీ అయ్యూడితోటే ఈటెలతోటి ఒకవైపు అమిత్ షా దగ్గర పోయి లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోయి కండువా కప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో, మల్లారెడ్డి ఎలాంటి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంటున్నది కూడా చూడాలి.